జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడిని జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. హేయమైన చర్యగా భావిస్తున్నాం. 28 మంది పర్యాటకుల మృతి అత్యంత బాధాకరం. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 3 రోజుల పాటు సంతాప దినాలుగా పాటిస్తున్నాం. ఇక గరుగుబిల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షులు బోను శివ ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం గరుగుబిల్లి మండల కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీతో మృతుల ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థన చేయడం జరిగింది. మృతుల కుటుంబాలకు తీవ్రవాదుల దాడిలో గాయపడిన వారికి జనసేన పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో మండల జనసేన నాయకులు మరియు జన సైనికులు అలాగే గరుగుబిల్లి గ్రామం ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామం దగ్గరలో ఒక ప్రాంతంలో బైరూస నది లోయలో ఒక మినీ అటాక్ టెర్రర్ అటాక్ జరిగింది. దీన్ని ఈ ఉగ్రదాడిలో మన ఇండియన్స్ మన భారతీయులు చాలామంది 28 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది శతగాతులుగా మిగిలారు. ఈ అటాక్ అనేది 2019 ఫిబ్రవరి 14 జరిగిన పుల్వామా అటాక్ అంటే దాంతో పోల్చుకుంటే ఇది కూడా అలాంటి అటాకే. ఇలాంటి అటాక్ని ఇలాంటి దారుణ కాండాలని మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మేరకు 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. అదేవిధంగా మన గరుగుబిల్లి మండలంలో ఈరోజు మన అధ్యక్షుల మేరకు పవన్ కళ్యాణ్ అధిష్టానం మేరకు ఆదేశాల మేరకు అలాగే మన ఇన్ఛార్జ్ మల్లేష్ గారి మేరకు మన గరుగుబిల్లి మండలంలో ఒక సంతాప ర్యాలీని నిర్వహిస్తున్నాము. దీనికి ఆ చనిపోయిన 28 మంది కుటుంబాలు కూడా మన గరుగుబిల్లి జనసేన మండలం నుంచి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ ఇలాంటి చర్యలను ఖండిస్తూ ఇలాంటివి జరగకుండా ఆల్రెడీ మన ప్రభుత్వం ఇప్పుడైతే మన ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే ఆ కుటుంబాలకి ఎవరెవరు ఎక్కడి నుండి వచ్చారు 28 మంది అంటే అందులో 26 మంది ఇండియన్స్ అలాగే ఇద్దరు మన భారతీయులు కాదు, వాళ్ళు విదేశీయులు. వాళ్ళు చనిపోవడం అంటే అక్కడికి వెళ్ళి ఏదో సరదాగా సంతోషంగా గడిపి ఒక వారం రోజులు సేద తీరుతామని వెళ్ళి అక్కడ నుండి శతగాతులుగా మన ఈ లోకాలకి దూరంగా తిరగని లోకాలకు దూరంగా వెళ్ళిపోయారు. వాళ్ళందరి కుటుంబాలు కూడా మన అందరం భారతీయులు కాబట్టి దీనితో ఒక మనసుతో ఒక మంచి మనసుతో వాళ్ళందరూ కూడా సపోర్ట్గా ఉంటూ అలాగే మన ఆ 28 కుటుంబాలు కూడా మన పార్టీ నుంచి మన మండలం నుంచి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ ఈ శాంతి చేకూర్చాలని మన భారతీయులుగా మనం అందరం సపోర్ట్ ఇస్తూ కోరుకుంటాం.